నేషనల్ వాటర్స్ డే ఈ నెల 25వ తారీఖున కాకినాడ కార్పొరేషన్లో అంటే సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనము నిర్వహించబోతున్నాము. సో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈఆర్ఓగా నేను, తర్వాత ఏఈఆర్ఓస్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓస్ కూడా మాకు మొత్తం 233 మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంబంధించినటువంటి బిఎల్ఓస్ వీళ్ళందరి సమక్షంలో పిఆర్ కాలేజీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి మన ఆ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడానికి, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందాలని చెప్పేసి ఆ విషయం కూడా అవగాహన కల్పించడానికి మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీలో 2,36,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఫైనల్ పబ్లికేషన్ అంతా నిన్న చేయడం జరిగింది. సో అది కాకుండా ఇంకా కూడా ఎవరన్నా 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరన్నా ఓటు హక్కు లేకపోతే కనుక వారు కూడా ఓటు హక్కును పొందొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని డెత్స్ కానీ, తర్వాత మైగ్రేషన్ కానీ ఇటువంటి ఉన్నా కూడా వాటిని కూడా మరి ఆ ఓటు దాని నుంచి తీసుకువేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ వాటర్స్ డే 25వ తారీఖు జనవరి మార్నింగ్ స్మార్ట్ సిటీ ఆఫీస్లో మనం 11 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. దీని అందరూ కూడా పిలిచి గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నది కాన్సెప్ట్.